ప్రధానంగా ఫిబ్రవరిలో ఈ కార్పొరేషన్ ఎన్నికలు ఉండబోతున్నట్టుగా ఖరారు చేస్తూ ఉంది. ఇక దాదాపు మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా ఫిబ్రవరిలో పెట్టబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ప్రధానంగా ఈరోజు కనపడుతున్న వార్త ఇదే. పరిషత్ ఎన్నికలు ఫిబ్రవరిలోనే. పాలక మండళ్ళు లేక నిలిచిపోయిన 550 కోట్ల కేంద్ర నిధులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి. లేని పక్షంలో ముగిసిపోతున్న 17వ ఆర్థిక సంఘం నిధులంట. పూరాపోరు ముగిసిన వెంటనే పరిషత్ ఎన్నికల నిర్వహణకు కసరత్తట. బీసీలో పార్టీ పరంగా 42% రిజర్వేషన్ల యోచనలో కాంగ్రెస్ పార్టీ అట. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే ప్రభుత్వ పరిషత్ ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి 2025-2026 గాను 15వ ఆర్థిక సంఘం రాష్ట్రంలోని జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులకు కేటాయించిన 550 కోట్ల నిధులు మురిగిపోయే పరిస్థితి నెలకొనడంతో వీలైనంత త్వరగా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావిస్తుంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ జనవరి చివరి వారంలో మొదలై ఫిబ్రవరి 2-3 వారాల్లో ముగియనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మున్సిపల్ ఎన్నికలు ముగియగానే ఫిబ్రవరిలో పరిషత్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసి అదే నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో ప్రక్రియ ముగించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. వాస్తవానికి పరిషత్తులు, పంచాయతీలు, మున్సిపాలిటీల పాలక మండల పదవీ కాలం ఏడాదిన్నర కిందటే ముగిసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నికల వాయిదా వేస్తూ వచ్చింది. కానీ 15వ ఆర్థిక సంఘం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పంచాయతీలు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులకు 3,000 కోట్ల మేర నిధులు రావాల్సి ఉంది. ఇందులో పంచాయతీల వాటా 2,450 కోట్లు కాగా జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులది 550 కోట్లుగా ఉంది. ఆర్థిక సంఘం నిధులు మురిగిపోవద్దనే పాలక మండలాలు లేకుండా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగిసిపోతే కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన 3,000 కోట్ల నిధులు మురిగిపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు 15వ ఆర్థిక సంఘం గడువు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో ముగియనుందని కొత్త ఆర్థిక సంవత్సరం. సో త్వరలో పరిషత్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా అదే ఫిబ్రవరి నెలాఖరులో కానీ మార్చి మొదటి వారంలో కానీ పెట్టే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అదే పాత పాట పాడుతూ ఉంది. 550 కోట్ల నిధులు మురిగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇమీడియట్గా జిల్లా పరిషత్ ఎన్నికలకి వెళ్ళాలి అనేది ఇదే ఎమర్జెన్సీ. ప్రతి ఎన్నికలో కూడా ఒక ఎమర్జెన్సీ క్రియేట్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఒక ఎమర్జెన్సీ ఉంది, ఆ బడ్జెట్ రావాలి. 3,000 కోట్లు అని చెప్పి పంచాయతీ ఎన్నికలప్పుడు 3,000 కోట్లని 3,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే ఏడాది కాలం అయిపోయింది. సో 3,000 కోట్ల బడ్జెట్ రావాలన్నారు. మరి ఆ బడ్జెట్ ఏమైంది, వచ్చిందా లేదా, దాని గురించి సరైన సమాధానం కూడా లేని పరిస్థితి ఇప్పటికీ కూడా. ప్రభుత్వం నుంచి దాని మీద ఎట్లాంటి స్పష్టత లేదు. మరి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిర్రా? మరి ఆ నిధులు ఎప్పుడు వస్తున్నాయి, వస్తే దాన్ని దేనికి ఖర్చు పెట్టబోతున్నారు, పంచాయతీలకు ఇవ్వబోతున్నారా, ఎంత బడ్జెట్ కేటాయించబోతున్నారా, అసలు దీని మీద ఎక్కడా కూడా కనీసం క్లారిటీ లేదు. గత పంచాయతీల్లో పనిచేసిన సర్పంచులకి, ఎక్స్ సర్పంచులకి మరి వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు రావాల్సిన బిల్లు, మరి ఆ బిల్లులు ఏమైనా క్లియర్ చేసే పద్ధతి ఉందా, దాని గురించి మాట్లాడితే ఇప్పటిదాకా కూడా కనీసం దాని గురించి మాట్లాడట. సో జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఈ ఎన్నికలు ఇప్పుడు మళ్ళీ త్వరలో పెట్టబోతున్నట్టుగా ఫిబ్రవరిలో ఖరారు చేస్తున్నట్టుగా తెలుస్తాం. మరి ఈ ఎన్నికల తర్వాత మరి 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి ఉన్నాయి. మరి దాని మీద ఎట్లాంటి క్లారిటీ, ఎట్లాంటి కాన్సెప్ట్ తీసుకొస్తారు? మళ్ళీ దాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నమే జరిగింది. మళ్ళీ దాన్ని డిలే చేసే ప్రాసెసే జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో మ్యాక్స్ 2026 మొదటి 6 నెలలు కూడా ఎన్నికలతో హోరాహోరీగా ప్రభుత్వం సిద్ధంగా ఎన్నికలు పెట్టే ప్రాసెస్లో బిజీ అయ్యే పరిస్థితి. కొత్తగా ఏమన్నా అమలవుతాయంటే అది క్వశ్చన్ మార్క్. ఆయన జిల్లా తిరిగి దీనికి ఇంత బడ్జెట్ కేటాయించినది, ఇక్కడ ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నా, ఇక్కడ ఇన్ని వందల కోట్లు కేటాయిస్తున్నాను ఏదైతే జిల్లా తిరిగి ఇదే ముఖ్యమంత్రి మాట్లాడిండో, మరి ఆ బడ్జెట్ ఎప్పుడు వస్తుందంటే అది మళ్ళీ 6 నెలల తర్వాతే మాట్లాడుకోవాల్సిన అంశం.
ఎందుకంటే ఈ 6 నెలల్లో ఈ ఎన్నికల దీంట్లో ఖచ్చితంగా మనం ఇక్కడ ఖర్చు పెట్టడానికి ఉండదు. పైసలు ఏదైనా డెవలప్మెంట్ కానీ, కొత్త పథకాలు ఇవ్వడానికి కానీ, కొత్త బడ్జెట్ కేటాయించడానికి కానీ ఛాన్స్ ఉండదు. సో ఈ ఎన్నికలన్నీ అయిపోయాక జిహెచ్ఎంసీ హైదరాబాద్ ప్రధాన ఎన్నికలు అయిపోయేసరికి దాదాపు ఇంకొక 6 నెలలు పట్టే పరిస్థితి. ఈ 6 నెలలు కూడా ఇక ఎటువంటి కొత్త స్కీములు కానీ, ఇస్తానన్న స్కీములు కానీ, కొత్తగా ఖర్చు పెట్టాల్సిన బడ్జెట్ కానీ, కేటాయించిన బడ్జెట్ రిలీజ్ కానీ ఉండకపోవచ్చు అనేది ఖరాఖండిగా అర్థమవుతుంది. 10 రోజులు 60 అలైవ్ అంట, అలైవ్ అట. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ ప్రత్యేక ప్రచారం కార్యక్రమం అట. నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా రహదారి భద్రతపై ప్రచారం అట. ఒక్కో మద్యం షాపు ఒక్కో రేట్ అట. 1,75,000 నుంచి 2,50,000 దాకా వసూలు అట. కొత్త మద్యం షాపుల లైసెన్సుల పేరిట అడ్డగోలు వసూలు అట. 60 కోట్ల పైనే. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాదులోని పెద్ద బాసుల వరకు మామూళ్ళ పంపకం. కొందరు వ్యాపారుల ఫిర్యాదుతో ఏసీబీ ఆరాట. రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన వేళ ఎక్సైజ్ శాఖలో అవినీతి ఏరులై పారుతుందట. డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్తగా ప్రారంభమైన 2,620 మద్యం దుకాణాలకు లైసెన్సులు మంజూరు చేసే ప్రక్రియను అడ్డం పెట్టుకుని కొందరు అధికారులు కాసులు వేటలో పడ్డారట. డిమాండ్ను బట్టి షాపుకో రేటు, అధికారికో వాటాట అన్నట్లు వ్యవహారం సాగుతుందా? నిబంధనల పేరుతో భయపెట్టి ఒక్కో దుకాణం నుంచి లక్షలు గుంజుకుంటున్నారా అంటే అవుననే అంటున్నారు కొత్తగా షాపులు దక్కించుకున్న వారట. రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు ఉండగా గత ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. నవంబర్లో లాటరీ పద్ధతిన దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాగా షాపుల ప్రారంభానికి ముందు ప్రొవిజనల్ లైసెన్సులు జారీ చేశారట. ఆయా షాపులని నిబంధనల మేరకు ఉన్నాయంటూ స్థానిక అధికారులు నివేదిక ఇస్తేనే ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పూర్తి స్థాయి లైసెన్సులు మంజూరు చేస్తారట. దీన్ని ఆసరాగా చేసుకుని రాష్ట్రంలో దాదాపు 60 కోట్ల మేర వసూళ్లు పర్వం తెరలేపినట్టు తెలుస్తూ ఉందట. కొత్తగా ఏదైతే 2,620 మద్యం దుకాణాలు ఏదైతే మొన్న లైసెన్సులు దక్కించుకున్నాయో, సో వీటికి సంబంధించి కొంతమంది అధికారులు దాన్ని సర్టిఫై చేయాల్సి ఉంటుందట. అన్నీ పూర్తిగానే ఉన్నాయి, నిబంధనల ప్రకారమే ఈ షాపులు నడుపుతున్నారు. దీన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు పైసలు దండుకుంటున్నారట. ఇక ఒక్కొక్క దానికి ఒక్కో రేటుగా, ఇక 1,75,000 మినిమం, ఇక 2,50,000 మ్యాక్సిమం. ఇక ఈ మధ్యలో ఎంతైనా దండుకోవచ్చు వాళ్ళు. ఇక దాదాపు 60 కోట్లు దండుకున్నారట ఇట్లా అధికారులే. జస్ట్ లైసెన్సులు రావు మీకు అని చెప్పి, మేము సర్టిఫై చేస్తేనే లైసెన్సులు వస్తాయని చెప్పి ఇక ఒక్కొక్క షాప్కి లక్షల్లో వాళ్ళు వసూలు చేశారు. ఇక సిటీ స్థాయి నుంచి ఇక పల్లెటూరు స్థాయి వరకు ఇక ఏ దుకాణం అయినా కొని వీళ్ళకి పైసలు కట్టాల్సిందే, ట్యాక్స్. ఇక అది మరి అధికారులే తింటున్నారా ఈ 60 కోట్లు అంటే? మరి అధికారులు తినే పరిస్థితి కాదు. మరి ఇంకా ఈ పెద్ద బాసులు ఎవరున్నారో తెలియాలి. ఈ అధికారులు మాత్రమే ఈ 60 కోట్లు తింటున్నారా ఎంత ధైర్యంగా అంటే కాని పని అది. ప్రభుత్వంలో నాయకులు అండ లేకుండా ఎవరు ఇంత డేర్ చేసి అధికారులు వసూళ్లు పాల్పడరు. ఎందుకంటే ఒక భయం ఉంటుంది, అరే మనల్ని మళ్ళీ సస్పెండ్ చేసే పరిస్థితి, ఉద్యోగాలు పోతాయి, జైలుకి వెళ్ళాల్సి వస్తుందనే భయం ఉంటుంది. ఆ భయం కూడా లేకుండా వాళ్ళు పనిచేస్తున్నారంటే 60 కోట్లు వసూలు చేసిరంటే ఇక వెనకాల ముఖ్య నాయకులు ఎవరో ఉండి ఇక ప్రోత్సహించి, ఇక ఇదొక ఛాన్స్ ఉంది కదా ప్రోత్సహించి, ఇక మీరు వసూలు చేయండి మేము చూసుకుంటాం అనే కాడికి వీళ్ళు చెప్పు ఉండాలి. ఇప్పుడు కొత్తగా దాదాపు ఇది ఎవరో చెప్పట్లే, కొత్తగా లైసెన్సులు వచ్చిన వాళ్ళే చెప్తున్న పరిస్థితి, లాటరీలో లైసెన్సులు దక్కించుకున్న వాళ్ళే చెప్తున్న పరిస్థితి. మరి చూడండి ఇక ఎంత ఘోరంగా ఉందంటే తెలుస్తుంది. ఒక్కో షాప్ లైసెన్స్ ఇవ్వడానికి బహిరంగంగానే లక్షల్లో డిమాండ్ చేస్తున్న తీరు విస్మరణీయంగా గురి చేస్తుంది. అమ్మకాలు ఎక్కువగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఒక్కో షాపు నుంచి 2,50,000
50,000 డిమాండ్ చేస్తుండగా ఇతర జిల్లాల్లో 1,75,000 దాకా వసూలు చేస్తున్నారట. గత 2023-25లో 1,00,000 నుంచి 1,30,000 తీసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పుడు ఏకంగా 1,75,000 నుంచి 2,50,000 పెంచేశారని మద్యం వ్యాపారులు వాపోతున్నారట. ఇన్స్పెక్టర్ నుంచి మొదలై ఈఎస్, ఎస్సీ, డీసీల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు ఈ గొలుసు విస్తరించిందనే ఆరోపణలు ఉన్నాయి. వసూలైన మొత్తం దాదాపు 40% నేరుగా హైదరాబాద్లోని బాసులకు చేరుతుందని సమాచారం అట. ఏ బాసులు? పోలీస్ శాఖలో ఉన్న బాసులా, లేకపోతే నాయకుల్లో ఉన్న బాసులా? ఏ బాసులు వీళ్ళు? ఏ బాసులకు చేరుతుంది ఆ 40%? ఆ కమిషన్లు ఏ బాసులకు చేరుతా ఉంది? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న బాసులు అంటే ఎవరున్నారు? ఇప్పుడు ఇక్కడ పోలీస్ శాఖలో ఉన్న బాసులా, లేకపోతే వీళ్ళు పొలిటికల్ బాసులా? ఎవరు? ఏ బాసులకి చేరుతుంది ఇప్పుడు ఆ 40% వాటా? హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్లో ఒక్కో లైసెన్స్కు 2,50,000 పైన వసూలు చేసినట్లు ఆధారాలు బయటకు వచ్చాయట. రంగారెడ్డి జిల్లా షేర్లింగపల్లి, గచ్చిబౌలి బెల్ట్లో ఒక ఇన్స్పెక్టర్ బాధితులతో మాట్లాడుతూ పైన కమిషనరేట్ స్థాయి వరకు వాటాలు వెళ్ళాలట. 2.5కు తక్కువైతే ఫైలు ముందుకు కదలదట అని బెదిరిస్తున్నాడట. ఒక ఎస్ఐ ఎక్కడ? ఈ రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి, గచ్చిబౌలి బెల్ట్లో ఒక ఇన్స్పెక్టర్ బాధితులతో మాట్లాడుతూ ఉన్నారంట. ఎవరు? షాప్ అతనితో. ఏమంటుండట? ఇది పై స్థాయి వరకు కమిషనరేట్ వరకు వాటాలు వెళ్ళాలి, 2.5 లక్షల కంటే తక్కువైతే ఫైల్ ముందుకే కదలని అంట ఆయన. మరి ఇంత ఓపెన్గా ఇక దందా చేస్తూ మరి ఇక ఏమవుతుంది ఇక్కడ? ఇదంతా ప్రభుత్వానికే కదా అంటుకుండేది. వాళ్ళ విచ్చలవిడితనం పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ప్రభుత్వానికి కూడా చుట్టుకుంటుంది కదా. ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిందట. వికారాబాద్ జిల్లాలో ఓ ఎక్సైజ్ అధికారి ఇంతకంటే తక్కువైతే కుదరదని తెగేసి చెప్పారట. నిర్మల్లో ఓ మద్యం దుకాణం 30 పడకల ఆసుపత్రికి అతి సమీపంలో ఉందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో తొలుత అనుమతి ఇవ్వబోమని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ తర్వాత భారీగా డబ్బులు తీసుకుని అనుమతి ఇచ్చినట్టు తెలిసిందట. ఆదిలాబాద్ జిల్లా బోధ్లో ఒక దుకాణాన్ని అదే మండలంలోని పోచార క్రాస్ రోడ్డుకు మార్చుకోవడానికి భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిసిందట. నల్గొండ, ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో మద్యం షాపులకు భారీ డిమాండ్ ఉంది. బోర్డర్ ఏరియా అంటే రిస్క్ ఎక్కువ, అందుకే 2,25,000 అమౌంట్ ఫిక్స్ చేసిరట అక్కడ ఆ ఏరియాలో. ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, బోర్డర్ కాబట్టి అక్కడ ఎక్కువ డిమాండ్ చేసిరనమాట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హైవేపై ఉన్న దుకాణాల నుంచి ఓ ఎస్ఈఎస్ తన ప్రైవేట్ డ్రైవర్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారు. మామూలు ఇస్తేనే ఎన్ఓసి వస్తుందని చెప్పిన మాటలు ఫోన్లో రికార్డ్ అయ్యాయట. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ హైవే బెల్ట్లో ఒక్కో షాప్ నుంచి 2 లక్షల పైగా వసూలు చేసినట్లు చెప్తున్నారు. కరీంనగర్, వరంగల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ పేరుతో లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి. ఒక సెక్షన్ క్లర్క్ దుకాణదారుడి మధ్య జరిగిన సంభాషణలో జిల్లా బాస్ దగ్గర రేపు ఫైల్ వెళ్తుంది, ఈలోపు సెటిల్ చేసుకోండి అని చెప్పడం గమనార్హం అంట. వరంగల్ సమీపం ప్రాంతంకి ఓ మద్యం వ్యాపారి సదరు అధికారి కారులోనే నగదు అందజేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయిందట. ఏసీబీకి అందిన కీలక ఆధారాలు. ఎక్సైజ్ శాఖలో సాగుతున్న వసూలు పర్వం వివరాలు అవినీతి నిరోధక శాఖకు అందినట్లు తెలిసింది. అధికారుల బెదిరింపుల భరించలేని కొందరు బాధితులు తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో ఏసీబీని ఆశ్రయించినట్లు సమాచారం. లక్షల్లో నగదు తీసుకుంటున్న వీడియోలు, ఉన్నత అధికారుల పేర్లు చెప్పి బేరసారాలు సాగించిన ఆడియో క్లిప్పింగ్లు దర్యాప్తులో కీలకం కానున్నాయి. మాకు అందిన ఫిర్యాదు మేరకు ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తున్నాం. అవినీతికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదట ఏసీబీ అధికారి ఒకరు చెప్పారట. దీని మీద చైనా మాంజాతో చెలగాటం వద్దట. సీసం కన్నా ప్రమాదకరం, విద్యుత్ తీగలకు తగిలితే కరెంటు షాక్, బైక్పై వెళ్ళేటప్పుడు జర భద్రం అట సిపి సజ్జనార్ చెప్తా ఉన్నారు. నిన్న ఉప్పల్ ఆ ఏరియాలో ఒక వ్యక్తికి సేమ్ ఇదే చైనా మాంజా చుట్టుకుని పీక కట్ అయింది.
అంటే డేంజర్ ఏం లేదు కానీ పీక గట్టై కొంచెం ప్రమాదకరమైన పరిస్థితి. దాదాపు ఇంతకు ముందే దాదాపు ఈ నెలలోనే దాదాపు ముగ్గురికో నలుగురికో చనిపోయిన పరిస్థితి అదే చైనా మాంజా చుట్టుకుని. సో ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఒక పక్క వాళ్ళు చెప్తానే ఉన్నారు, ఎక్కడికక్కడ అమ్ముడు పోతానే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ కట్టడి చేయాల్సిన అసలు ఆ చైనా మాంజా నిషేధంలో ఉన్నప్పుడు 2016 నుంచి అది నిషేధంలో ఉంది. నిషేధంలో ఉన్నదాన్ని ఎట్లా ఎంటర్ చేసారు స్టేట్లోకి, అసలు ఎట్లా ఎంటర్ అయింది ఇది? ఇప్పుడు కంట్రోల్ చేసే పద్ధతి కాదు కదా, ఫస్ట్ అదే ఎట్లా ఎంటర్ అయింది? ఇప్పుడు బోర్డర్లో చెక్ పోస్టులు ఉన్నాయి, మరి చెక్ పోస్టులను కూడా దాటుకొని వాళ్ళు ఎట్లా ఇక్కడికి తీసుకొచ్చారు దాన్ని? అది అసలు ఎక్కడ తయారవుతుంది? హైదరాబాద్లోనే తయారవుతుందా? మరి తయారైతే వాళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మరి ఇవన్నీ కూడా ఫస్ట్ మనం కనుక్కోవాల్సిన విషయాలన్నీ కూడా మనం విచారించాల్సిన విషయాలేంటి ఇవే. నగర చైనా మాంజాపై ఉక్కుపాదం మోపుతున్నామని ఎక్కడైనా ఎవరైనా విక్రయించినట్లు తేలితే అమ్మిన వారితో పాటు కొనుగోలు చేసిన వారిపైన కేసులట నమోదు చేస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించారట. చైనా మాంజాపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, అమ్మిన వారి దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారట. రోడ్డుపై తెగిపడిన చైనా మాంజా కంటికి కనిపించకుండా వాహనదారుడు మెదడుకు చుట్టుకొని ప్రాణాలు తీస్తుందట. సంక్రాంతి పండుగ ముగిసే వరకు బైక్ మీద వెళ్ళే వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సిపి సూచించారు. చైనా మాంజా ప్లాస్టిక్, సింథటిక్ పదార్థాలు, గాజు పెంకుల మిశ్రమంతో తయారు చేస్తున్నట. దానితో కత్తి కన్నా పదునుగా, సీసం కన్నా లోతుగా శరీర భాగాలు తెగిపోతున్నాయని తెలిపారు. చైనా మాంజా విద్యుత్ తీగలకు తగిలినప్పుడు షాక్ కొట్టే ప్రమాదం ఉందని, దాంతో పతంగులు ఎగరవేయడం డేంజర్ అని చెప్పారు. చైనా మాంజా ఎక్కడైనా విక్రయిస్తే పోలీసులు డైల్ 100కి కానీ 9490616555 నెంబర్కు ఫోన్ చేయాలని సజ్జనార్ తెలిపారు. చైనా మాంజాను నగరం నుంచి పూర్తిగా తరిమి కొట్టేలా సహకరించాలని, ప్రజలు చిన్నారులు ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని వ్యాపారులకు సూచించారట. వ్యాపారులు సూచించడం అంటే ఇక్కడ చిన్న స్థాయి వ్యాపారులు ఆల్రెడీ తెచ్చుకుని దాన్ని విక్రయించడం అయింది, దాన్ని వాడడం కూడా అవుతూ ఉంది. అసలు ఫస్ట్ అది ఎట్లా ఎంటర్ అయింది అనేది మనం కనిపెట్టాల్సింది. అసలు రాష్ట్రంలోకి 2016 నుంచి నిషేధంలో ఉన్న చైనా మాంజా రాష్ట్రంలోకి ఎట్లా ఎంటర్ అయింది? ఎవరు పర్మిషన్ ఇచ్చారు దానికి? లేదా హైదరాబాద్లోనే తయారు చేస్తున్నారు? ఇది సింథటిక్, అలాగే ప్లాస్టిక్, అలాగే గాజు పెంకుల మిశ్రమంతో తయారవుతుందట ఈ చైనా మాంజా. సో కత్తి కన్నా పదునుగా ఉంటుంది, అలాగే సీసం కంటే లోతుగా కట్ అవుతుందట. చాలా జాగ్రత్తగా బైక్ పైన వెళ్ళే వాళ్ళు సంక్రాంతి పండగ అయిపోయాక కూడా నాకు తెలిసి జనవరి నెల అంతా కూడా ఈ గాలిపటాల ఎగరవేయడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం బైక్ మీద వెళ్ళేటోళ్ళు కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే అది కంటికి కనపడదు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం ఇంపార్టెంట్. దాంతోపాటు ఎవరైతే ఇంకా వాడుతున్నారో వాటిని కొంచెం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాడిన వాళ్ళ మీద కూడా కేసులు పెడతా ఉన్నారు. ఈ అమ్మిన వాళ్ళ మీద కంటే వాడిన వాళ్ళ మీద ఇంకా ఎక్కువ సెక్షన్స్ పెట్టే ఛాన్స్ ఉంది. అది తప్పని తెలిసే కూడా వాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద ఇంకా ఎక్కువ కేసులు పెట్టే పరిస్థితి ఉంటుంది. సో ఇటీవల జరిగిన ప్రమాదాలు, గచ్చిబౌలి హఫీజ్పేటలో బైక్పై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, కీసర పరిధిలో ఒక రైతు బైక్పై పొలం పనులకు వెళ్తుండగా, నాగోల్లో ఓ వ్యక్తి బైక్పై వెళ్తుండగా, అలాగే ఒక జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడ్డారట. మాంజాను గుర్తించి అది తగిలే లోపు అడ్డుగా పెట్టిన చేతి వేళ్ళు కూడా తెగిపోయాయట. మన్సూరాబాద్ సాయినగర్లో శనివారం ఓ విద్యార్థికి మాంజా తగలడంతో పాదం కోసుకుపోయేదట. రాయదుర్గం నిన్న జరిగింది ఇది. మియాపూర్ ఎస్ఆర్ ఎస్టేట్స్లో నివాసం ఉండే కుందుం సూర్యతేజ్ అట, 33 సంవత్సరాలు, బైక్పై వెళ్తుండగా ఎస్ఎల్ఎన్టీ టెర్మినల్ వద్ద ఫ్లైఓవర్పై ఫ్లైఓవర్పై ఈ నెల 4న చైనా మాంజా
తగలడంతో ముఖం భుజం తీవ్రంగా గాయమైంది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను ఆదివారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసిరట. మాంజా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ అట. కలపత్తర్ దఖాన్ బేకరీ సమీపంలో వట్టేపల్లి ప్రాంతానికి చెందిన మహమ్మద్ సాజైబ్ పతంగుల దుకాణంలో నిషేధం చైనా మాంజా విక్రయిస్తుండడంతో అతన్ని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అరెస్టు చేసింది. 6,90,000 విలువైన 345 బాబిన్ల చైనా మాంజాను స్వాధీనం చేసుకుందట. 6,90,000 విలువ చేసేవట అవి. దాదాపు 345 బాబిన్లట. ఒక చోటని ఒక సైడ్ నుంచి పట్టుకుంటున్నారు, కానీ అది ఆల్రెడీ అమ్మడం జరిగింది, దాన్ని వాడడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ దుకాణాల్లో బంద్ చేసిన ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు వాడుతూనే ఉన్నారు. సో దీని మీద మనం చేయాల్సింది ఏంటి, మనం విచారణ జరపాల్సింది అసలు ఈ చైనా మాంజా నిషేధంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోకి ఎలా ఎంటర్ అవుతా ఉంది ఒకటి, లేదా దాన్ని హైదరాబాద్లోనే తయారు చేస్తున్నారా, ఇవి మనం ప్రధానంగా ముందు కనుక్కోవాల్సిన విషయాలు ఇవి. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలట. అశోక్ నగర్లో నిరుద్యోగుల ధర్నా, పలువురు అరెస్ట్ అట. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డిమాండ్ చేస్తూ ఆదివారం రాత్రి అశోక్ నగర్లో నిరుద్యోగులు ధర్నాకు దిగారు. అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులు ధర్నా చేస్తారనే సమాచారంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పరిసర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు నిర్వహించి నిరుద్యోగులు చౌరస్తాకు రాకుండా అడ్డుకున్నారు. సుమారు 100 మంది నిరుద్యోగులు విక్టోరియా కేఫ్ లైన్లో ఉన్న వైట్ హౌస్ స్టడీ హాల్ వద్ద ధర్నా చేశారు. 10 నిమిషాల తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని నిరుద్యోగులను చెదరగొట్టారట. శంకర్ నాయక్, కాయ వెంకట్, ఇంద్రానాయక్ అలాగే ముఖ్య కుమార్లను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్న సందర్భంగా పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్ళారని ఆరోపించారు. నిరుద్యోగుల సమస్యలు పట్టని ప్రభుత్వం పోటీ పరీక్షల అభ్యర్థులను అరెస్ట్ చేస్తూ నిరంకుశ విధానాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారట. ఈ నిరుద్యోగుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే దాదాపు ఇది 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం మనం ఇదే అంశం మీద. నేను 2 సంవత్సరాల నుంచి వార్తలు కవర్ చేస్తున్నా, కానీ కనీసం ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళ ఆశ ఒకటే, ప్రభుత్వం తరపు నుంచి ఏనాడైనా కనీసం దాని మీద ఒక అప్డేట్ వస్తుందేమో, కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం మారి కనీసం వాళ్ళతో ఒక చర్చ జరుపుతుందేమో, 2 లక్షల ఉద్యోగాలు అసలు మాట దాని గురించి ఏమైనా కొత్త నోటిఫికేషన్ల గురించి 40,000 ఉద్యోగాలు ఇస్తామని దానికి నోటిఫికేషన్ ఇస్తానని నేరుగా ముఖ్యమంత్రి చెప్పిండు మాట మొన్న ఉస్మానియా వేదికగా. ఈ క్రమంలో ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాల మీద ప్రభుత్వం ఏమైనా మాట్లాడుతుందేమో, స్పందిస్తుందేమో, వీళ్ళతో చర్చలు జరిపిస్తుందేమో అని ఇంకా వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. తన్నులు తిన్నా, అరెస్టులు అయినా, రేయిం పగలు వాళ్ళు ఈ చిత్రహింసలు చేసిన పాపం అదే విధంగా వాళ్ళు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం కనీసం అంటే రాజకీయ కక్ష సాధింపుల్లాగా మీరు వేరే పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేయొద్దు. అందులో చాలామంది ఇక ఈ ఏడాది దాటితే ఇక వాళ్ళకి ఏజ్ అయిపోయే పరిస్థితి ఉంది వాళ్ళకి చాలామందికి. తర్వాత మీరు ఉద్యోగాలు ఇచ్చినా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి లేదు వాళ్ళకి. ప్రభుత్వ ఉద్యోగ ఏజ్ లిమిట్ కూడా దాటిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఈ ఏడాది గడిస్తే ఇక వాళ్ళకి అయిపోయిందే. మీరు ఈ ఏడాది కనుక భర్తీ చేయకపోతే ఇక చాలామంది అందులో అసలు వాళ్ళు రాసిన వేస్ట్. ఇక తర్వాత ఇక రాసే ఎంట్రన్స్ టెస్ట్కి కూడా అర్హులు లేరు అందులో. ఇక 35 పైబడి ఉన్నారు చాలామంది అందులో. కాబట్టి మీరు చేయాల్సింది కనీసం ఇప్పటికైనా నిరుద్యోగుల అంశం ఏంటనేది ఒకసారి ఒక అంచనా తీసుకుని కనీసం దాని గురించి ఒక ఆలోచన చేసి మీ మంత్రుల్లో చదువుకున్న మంత్రులు చాలామంది ఉన్నారు కదా, చదువుకున్న మంత్రులతోనో చదువుకున్న ఎమ్మెల్యేలతోనో అవసరమైతే పక్క పార్టీ ఎమ్మెల్యేలతో కూడా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ సలహాలు కూడా తీసుకుని దీన్ని ఎట్లా చేయాలో మీకు తెలియకపోతే ఎట్లా చేయాలో ఆలోచించండి. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఒకసారి భర్తీ కావు, అది అందరికీ తెలుసు. కానీ విడుదల వారీగా కనీసం ముందు ఒక నోటిఫికేషన్ ఇచ్చి నెక్స్ట్ నోటిఫికేషన్ కొంత గ్యాప్ ఇచ్చి
అట్లా మీరు చేసే కనీసం వాళ్ళకు ఒక భరోసా ఉంటుందా, లేదు ఉద్యోగాలు వస్తున్నాయి ఇక నాకు కూడా వస్తుందని. ఇప్పటిదాకా వాళ్ళు 2 ఏళ్ళుగా ఇక వచ్చింది మాకు ఉద్యోగం వచ్చేస్తుంది, ఇక మేము చదువుకోవాలనే ఆశతో ఉన్న వాళ్ళే వాళ్ళందరూ. ఇప్పుడు ఏ ప్రతిపక్ష పార్టీ వాళ్ళని నడిపించినా 2 సంవత్సరాలు ఏ ప్రతిపక్ష పార్టీ నడిపియదు, అండగా ఉంటుంది. నేను చెప్తున్నాగా, ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళని ఓట్ల రూపంలోనే చూస్తూ ఉంది. ఏ పార్టీ అయినా, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు కూడా వాళ్ళు కేవలం ఓట్ల రూపంలోనే చూస్తూ ఉంది. కేవలం ఓట్లు, వీళ్ళ వల్ల ఎంత మెజారిటీ వస్తుంది, వీళ్ళకి సపోర్ట్ చేస్తే మనం వెలుగులోకి వస్తాం, మనకు ప్రచారం జరిగిద్ది, మనం ప్రమోషన్ చేసుకోవచ్చు మంచిగా అని వచ్చేటోళ్ళే తప్పితే నిరుద్యోగుల దగ్గరికి ఎవడు ₹1 ఇచ్చేటోడు కానీ నడిపించేటోడు కానీ ఒక్కళ్ళు లేడు. అందులో ఇష్టాచారం మీరు కేసులు పెట్టి వాళ్ళు ఇబ్బందులు పెట్టడమే కాకుండా ఇప్పటికీ పోరాటం చేస్తే మీరు అరెస్టులు చేయించి లాఠీ చార్జీలు చేసి విచ్చలవిడిగా ఒక ఎస్పీ ఏమో ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. అసలు ఇది కాదు కదా మనం అన్న ప్రభుత్వం ఇది కాదు కదా. ప్రజల కోసం వెలుస్తున్న ప్రభుత్వం అని చెప్పినాం మనం స్టార్టింగ్లో. ప్రజల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అంటున్నాం. ప్రజా సమస్యల మీద మనం మాట్లాడుతూ ఉంటున్నాం. ఏ ప్రజా సమస్య మీద ఇప్పటి వరకు ప్రభుత్వం మాట్లాడిందంటే ఏది ఒక్కటి చెప్పండి. యూరియా కోసం రైతులు ఎదురు చూస్తుంటేనేమో అక్కడ సినిమా టిక్కెట్లు, అసలు యూరియా కొరతే లేదని మనం చెప్తాం. నిరుద్యోగులు ధర్నా చేస్తుంటేనేమో లేదు వాళ్ళ పక్క పార్టీ వాళ్ళు మేము ఉద్యోగాలు ఇస్తున్నాం. మీరు అన్న 60,000 ఉద్యోగాలు ఇచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది సార్. ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది మనం ఇచ్చి కూడా. మళ్ళీ సంవత్సరం నుంచి వాళ్ళు ఖాళీగానే ఉన్నారు, ఏ ఉద్యోగాలు లేకుండా. ఐఏఎస్ అధికారిని, రిటైర్ ఐఏఎస్ అధికారులు మనం మేపుతున్నాం. వేలాది మంది రిటైర్ ఐఏఎస్ని మేపుతున్నాం మనం. వాళ్ళు పక్కకు జరిగే పరిస్థితి లేదు ఈరోజు. 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు వయసు పైబడి వృద్ధులు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఐఏఎస్ సెక్రటరియట్లో కావచ్చు, అందరూ కూడా రిటైర్ అయిపోయి కూడా పదవి కాలం ముగిసిపోయి మళ్ళీ రీఅపాయింట్మెంట్ చేసుకుని రీఅపాయింట్మెంట్ చేసి మళ్ళీ ఆ పదవి కాలం కూడా ముగిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు గత ప్రభుత్వం నుంచి కూడా. ఆల్రెడీ అపాయింట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు తప్పుకుంటే కానీ వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు. వీళ్ళ తప్పుకోమని కరాఖండిగా వాళ్ళకి చెప్తున్నారు. మరి వాళ్ళు ఎటు పోవాలి? ఇప్పుడు కొత్తగా అపాయింట్మెంట్ వచ్చిన వాళ్ళు కనుక వాళ్ళ పదవుల్లోకి వస్తే కింద ఖాళీలు వస్తాయి, ఉద్యోగాలు భర్తీ అవుతాయి, మీకు అవకాశం ఉంటుంది అన్ని శాఖల్లో కూడా. వాళ్ళకి వేల కోట్లు తింటున్నారు వాళ్ళు. 4 ఉద్యోగాల జీతాలు తీసుకుంటున్నారు ఒక్కొక్క రిటైర్ ఐఏఎస్ ఇప్పుడు పదవిలో ఉండి. మరి వీళ్ళ గురించి ఎవరు మాట్లాడాలా? ఆల్రెడీ ముఖ్యమంత్రి నేరుగా రిటైర్ ఎంప్లాయీస్ పదవి కాలం ముగిసిపోయిన వాళ్ళని పక్కకు జరపండి అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేస్తే అది పబ్లిక్ డొమైన్లో పెట్టడం మనకు చేత కాదు. ఏ జీవో కూడా ఇప్పటిదాకా ప్రభుత్వం రిలీజ్ చేసిన ఏ జీవో పబ్లిక్ డొమైన్లో పెట్టట్లే. ఆ జీవోను కూడా కనపడకుండా చేసిరు. మరి దాని మీద అయినా మంత్రులు సీరియస్గా తీసుకున్నారంటే లేదు. ఆ జీవోని పక్కన పెట్టారు, వాళ్ళని కనీసం పక్కకు జరిపే ప్రయత్నం చేయట్లేదు. కొత్తగా అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళేమో ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఆ కుర్చీలోకి వెళ్ళాలని. వాళ్ళని అడుగుతుంటేనేమో ఇప్పుడు ఆల్రెడీ కూర్చున్న వాళ్ళని అడిగితే వాళ్ళు అంటున్నారంటే లేదు మాలా చాలామంది పనిచేస్తున్నారు, 1000 మంది ఉన్నారు, వాళ్ళందరినీ ఖాళీ చేయించి నేను ఖాళీ చేస్తా అంటున్నట్టు. మరి 1000 మందిని ఎవరు ఖాళీ చేయించాలా? ప్రభుత్వమే కదా ఖాళీ చేయించాల్సింది. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మరి ఇంత గందరగోళం క్రియేట్ చేసి ఉద్యోగాలు ఏడకెళ్ళి వస్తాయి? అసలు ఖాళీలు ఏర్పడాలంటే ఫస్ట్ వాళ్ళు పక్కకు తప్పుకోవాలి. వాళ్ళు తప్పుకుంటేనే కింద ఖాళీలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఈరోజు వాళ్ళు 1000 కోట్లు వాళ్ళకి ప్రతి నెల జీతంగా ఇస్తున్నాం మనం. ఇన్ని పైసలు దండుకుంటున్నా కూడా కనీసం ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవట్లే. ముఖ్యమంత్రి ఇచ్చిన జీవోకి శాంటిటీ లేదు, ఆయన చెప్పిన మాటకి విలువ లేదు. ఆ జీవో పక్కన పడేసి అందరూ మంచి జల్సాలు చేసుకుంటా ఉన్నారు. ఆ ఐఏఎస్ అధికారులు, రిటైర్ ఐఏఎస్లు చాలామంది ఇప్పుడు ఉన్న ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు వృద్ధులు అనాలి వాళ్ళని. 70 నుంచి 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళే ఉన్నారు అందరూ కూడా. మరి రిటైర్మెంట్ వయసు కూడా పూర్తయిపోయి 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు అందులో. మళ్ళీ వాళ్ళు ఎందుకు ఖాళీ చేయించట్లే? ఇప్పటికీ కూడా వాళ్ళకి లక్షల జీతాలు, మళ్ళీ అవి సరిపోనట్టు మళ్ళీ ఒక ఫేక్ ఉద్యోగులను తయారు చేసి వాళ్ళ పేరిట వచ్చే జీతాలను కూడా వీళ్ళే వేసుకుంటున్నారు అకౌంట్లో. వీళ్ళని అరెస్ట్ చేయడం కాదు, చేతనైతే వాళ్ళని ఖాళీ చేయించి వీళ్ళకి ఉద్యోగాలు భర్తీ ప్రాసెస్ చూడండి. ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి మనం భర్తీ చేయడానికి, కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
మీకు చేతనైతే ఆ పని చేయండి. వీళ్ళని అరెస్ట్ చేయడం వల్ల ఏం రాదు మనకి. వాళ్ళని కొట్టడం వల్ల, అరెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి సమాధానం చెప్పే చేత కాక, చెప్పడం చేత కాక, సమాధానాలు మన దగ్గర లేక వాళ్ళని విచ్చలవిడిగా అరెస్టులు చేయించి, కొట్టించి, చిత్రహింసలు చేసే పరిస్థితి. మొన్న ఒక మంత్రి శ్రీధర్ బాబు అంటున్నాడు, నిరుద్యోగులను వంచిన ప్రభుత్వమే బీఆర్ఎస్ అంటున్నాడు. అవును, ఎస్, బీఆర్ఎస్ వంచింది, కరెక్టే. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? చిత్రహింసలు చేస్తూ ఉన్నారు కదా ఎక్కడికక్కడ. ఆ ప్రభుత్వం వంచింది, మోసపోయారు. అది మోసపోయిన తర్వాతే కదా మీ ప్రభుత్వానికి ఓటేయమని వాళ్ళు గ్రామాల్లో తిరిగారు. గ్రామాల్లో తిరిగి మీకు ఓటేయించారు కదా ఇదే నిరుద్యోగులు. మరి ఆ నిరుద్యోగుల్ని మీరు అధికారంలోకి రావడానికి ప్రధాన కారకులైన నిరుద్యోగుల్ని ఈరోజు చిత్రహింసలు చేస్తూ ఉన్నారు. కనీసం నిరుద్యోగి అనే పేరు వినపడకుండా చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితులు తీసుకొస్తూ ఉన్నారు. మీరు వాళ్ళు ఎక్కడికైనా ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి నిరుద్యోగి అని చెప్తే ఇమీడియట్గా 10 మంది పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు. అసలు ఏమి లేకుండా ముఖ్యమంత్రి పలానా చోటకి వస్తున్నాడంటే చాలా, అది కనుక నిరుద్యోగ ఏరియా పరిధిలో ఉంటే, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ఏరియా పరిధిలో ఉంటే ఖచ్చితంగా ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి. ఎందుకు ఇంత చేయాల్సిన పనే ఉంది మనకి? మన సమాధానం చెప్పండి. మీరు ఇచ్చిరు 60,000 ఉద్యోగాలు మీరు ఇచ్చిరు. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి, ఇదిగో మేము ఇచ్చిన ఉద్యోగాలు ఇవి, మేము ఇదిగో 40,000 ఉద్యోగాలు పలానా తారీఖుని ఇస్తున్నాం, మేము ఉద్యోగాలు ఇవ్వడానికే చూస్తున్నామని మీరు చెప్పండి. వాళ్ళతో కూర్చోండి, ఫస్ట్ వాళ్ళ సమస్యలు ఏంటి అనేది వినండి. మీరు ఇస్తానన్న 3,500 నిరుద్యోగ వృత్తి గురించి కూడా వాళ్ళు అడగట్లే. అది కంప్లీట్గా మనము మర్చిపోయాం, వాళ్ళు కూడా వదిలేసిరు. ఇక వీళ్ళ దీనికే చేత కావట్లేదు వీళ్ళకి, ఇక నిరుద్యోగ వృత్తి ఎక్కడి నుంచి తెస్తారని వదిలేసిరు వాళ్ళు. ఆ 3,500 2 సంవత్సరాల నుంచి 3,500 చొప్పున నెలకంటే ఎంత పైసలు ఇవ్వాలి మీరు ఇప్పటికి వాళ్ళకి? అది లేదు, ఇక అది పక్కనే పెట్టేసారు కంప్లీట్గా. ఉద్యోగాలు ఇవ్వండిరా బాబు అంటే అది కూడా లేదు. కనీసం దాని గురించి మాట్లాడే ఒక్క నాయకుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడేటోడు లేడు. ఇదే కంటిన్యూ అయితే ఇదే నిరుద్యోగ అంశం అనేది ఇంకా తెలంగాణలో ఈ వచ్చే 3 ఏళ్ళు కూడా ఇంకా బలపడే ఛాన్స్ ఉంది. మనం ఏమనుకుంటున్నాం, వాళ్ళు కంట్రోల్ చేస్తున్నాం అనుకుంటున్నాం, వాళ్ళు కంట్రోల్ అవ్వట్లే. నెక్స్ట్ వ్యూహం ఎలా చేయాలి, దేన్ని ముట్టడించాలి, నెక్స్ట్ ధర్నా ఎక్కడ ప్లాన్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, వాళ్ళు ఈ ప్లాన్ చేసుకుంటున్నారు. మనం తొక్కు పెడుతున్నాం అనుకుంటున్నాం, తొక్కు పడట్లేదు. వాళ్ళు అనగట్లేదు, అనగరు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన హామీ నెరవేరే వరకు వాళ్ళు కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉండదు. కారులా చీమరా బారులా జాతీయ రహదారులపై కొనసాగుతున్న సంక్రాంతి రద్దట. హైదరాబాద్ బెజవాడ హైవేలో వేలాది వాహనాలు శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల లోపు పతంగి టోల్ ప్లాజా దాటిన వాహనాల 60,000కు పైనే అట. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి లోని స్వగ్రామాలకు వెళ్తున్న వారి ప్రయాణాలతో జాతీయ రహదారులపై వాహన రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన వాహన రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ హైవే ఇదేం ట్రాఫిక్ రా బాబోయ్ అనుకునేంతలా వాహనాలు కిటకిటలాడాయట. శనివారంతో పోలిస్తే ఇక అంతే. ఇప్పుడు సంక్రాంతి ఈ 3 రోజులు ఇంటికి వెళ్ళడానికి వెళ్ళే ప్రయత్నాల్లో ఖచ్చితంగా, అంటే ఈ విషయంలో ఏదైతే ఫాస్టాగ్ అంశాన్ని తీసుకొచ్చారో, ఫాస్టాగ్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చారో దీన్ని ఖచ్చితంగా దీనివల్ల కొంత నియంత్రించే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఫాస్టాగ్ అనేది ఇక కొంచెం స్కాన్ అయ్యే కొంచెం తొందరగా వెహికల్స్ వెళ్ళే పరిస్థితి ఉంది. కానీ ఇంతకుముందు అంటే ఫాస్టాగ్ రాకముందు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి, 2-3 రోజులు కూడా లైన్లో ఉన్న రోజులు ఉన్నాయి. సో కొంతవరకు పర్లేదు. కానీ ఏదైతే టోల్ ఫ్రీ అని చెప్పిర్రో, టోల్ గేట్ ఫ్రీ అని చెప్పారో, అది నాకు తెలిసి కొన్ని కారణాల వల్ల దాన్ని కూడా రద్దు చేసిన పరిస్థితి కనపడతాం. ఫోటోలను బిక్నీల్లోకి మార్చడం తప్పే, సోషల్ మీడియా సంస్థ ఎక్స్ ఒప్పుకోలట. కేంద్రం దెబ్బకు దిగొచ్చిన సంస్థ ఇకపై అశ్లీల కంటెంట్ లేకుండా చేస్తామని హామీ అట. కేంద్ర ఐటీ శాఖ తాకిదూల దెబ్బతో గ్రోక్ దర్శన పరమైంది, అడ్డుకట్ట పడింది. వినియోగదారులు
అడిగిందే తడువుగా ఎవరి ఫోటోనైనా బికినీలోకి అశ్లీలంగా అసభ్యంగా మార్చడం తప్పేనని ఇలాన్ మాస్క్కు చెందిన మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్ అంగీకరించిందట. తన తప్పును ఒప్పుకుంటూ ఇలా ఫోటోలను అశ్లీలంగా మార్చడం గ్రోక్ను అడిగిన 600 మంది ఖాతాలను, అశ్లీల కంటెంట్ ఉన్న 3500 పోస్టులను తొలగించిందట. ఇకపై అలా జరగకుండా చూసుకుంటామని, భారతీయ చట్టాలకు లోబడి అశ్లీల కంటెంట్ లేకుండా చేస్తామని హామీ ఇచ్చిందట. అంతేకాదు ఇక మీదట గ్రోక్ను ఎవరైనా అలా చట్ట విరుద్ధమైన కంటెంట్ ఇవ్వాలని అడిగినా, అశ్లీల కంటెంట్ అప్లోడ్ చేసిన వారి అకౌంట్లను తొలగిస్తామని హెచ్చరించిందట. గ్రోక్ దుశ్శాసనపరంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన వారం రోజుల క్రితం మాస్క్ దాన్ని నిస్సిగ్గుగా సమర్థించుకున్న సంగతి తెలిసిందే. ఆ పోస్టులను తొలగిస్తామని చెబుతూనే తప్పంతా గ్రోక్ను అలా వాడుతున్న వినియోగదారులదే అని, ఏదైనా పెన్నుతో తప్పుగా రాస్తే ఆ తప్పు రాసే వారిదే అవుతుందని, తప్ప పెన్నుది కాదని చిత్రమైన లాజిక్ కూడా చెప్పారు ఆయన అప్పట్లో. ఆ తర్వాత ఎక్స్ కేంద్ర ఐటీ శాఖకు వివరణ కూడా ఇచ్చింది. కానీ అందులో కీలకమైన వివరాలు లేకపోవడంతో కేంద్రం మరోసారి అన్ని వివరాలతో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ఎక్స్ తాజాగా ఆ వివరాలను సమర్పించింది. ఒక్క మన దేశమే కాదు, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా గ్రోక్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాకు చెందిన 3 నేనేటర్లు ఎక్స్ని, గ్రోక్ని తమ యాప్ స్టోర్ నుంచి తొలగించాలని యాపిల్, గూగుల్ సంస్థలకు ఇటీవలే లేఖ రాసిరట. సో ఇకపై ఈ మార్ఫింగ్ వీడియోలు కానీ లేదా మార్ఫింగ్ ఫోటోలు కానీ గ్రోక్ వాడే వాళ్ళకి ప్రధానంగా ఈ ఫొటోస్ అనేది ఇక కంప్లీట్ నిషేధిస్తాం, అట్లా వాడిన వాళ్ళ అకౌంట్స్ కూడా రద్దు చేస్తామని గ్రోక్ రియాక్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇటీవల మన సెలబ్రిటీలు కూడా దీని మీద కంప్లైంట్ చేశారు. మా ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ ఈ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత అమ్మాయిలకు కూడా భద్రత లేకుండా పోతుంది, ఏది రియల్ ఏది ఫేక్ అనేది తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ఉంది. కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలని సెలబ్రిటీలతో పాటు చాలామంది ఈ ఉమెన్ కమిషన్ లాంటి వాళ్ళు కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి దీని మీద. సో కేంద్రం దీని మీద సీరియస్గా తీసుకుని, సో దీని మీద ఆల్రెడీ వాళ్ళని వివరణ కోరితే ఫస్ట్ వాళ్ళు కొంచెం తేడాగానే రియాక్ట్ అయినప్పటికీ కూడా తప్పు మాది కాదు, అట్లా తప్పుగా వాడే వాళ్ళదే తప్పు, కానీ మాది తప్పు ఎట్లా అవుతుందని ఆయన ఎలాన్ మాస్క్ రియాక్ట్ అయిన పరిస్థితి. సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే తప్పు మాదే, సో అట్లా వాడే వాళ్ళని ఖచ్చితంగా ఆ అకౌంట్లు దాదాపు 600 అకౌంట్లు బ్లాక్ చేసిరంట. ఇప్పటికే దాదాపు 3500 పోస్టులను తొలగించిందట ఇప్పటి వరకు. ఏది ఈ అశ్లీల కంటెంట్లు, బికినీలు ఫోటోలు ఏవైతే ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఫోటోలు ఉన్నాయో వాటిని ఇప్పటివరకు దాదాపు 3500 పోస్టులను రిమూవ్ చేసింది. సో ఇక మీదట అట్లా ఎవరైనా అడిగినా లేదా అట్లా ఎడిట్ చేయమని చెప్పినా కానీ ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లు బ్లాక్ చేసి సో దీన్ని కంప్లీట్ నిషేధిస్తామని చెప్తా ఉన్నారు. కేవలం మన ఇండియానే కాదు, యూరోపియన్ కంట్రీస్ కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడేసరికి వాళ్ళ దిగొచ్చిన పరిస్థితి. డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధ జంటకు 15 కోట్ల టోకరాట. ఢిల్లీలో సైబర్ నేరగాళ్ల మోసం, వైద్య దంపతుల సొమ్ము చోరీ అట. 547 కోట్లు కొల్లగొట్టిన మోసగాళ్ళట. 17 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్ అట. మ్యూల్ ఖాతా లావాదేవీలట. ఖమ్మం పోలీస్ కమిషనర్ వెల్లడి. 17 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్ అట. మ్యూల్ ఖాతాలతో లావాదేవీలట. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడి. మోసపూరిత ఫైల్ పంపి అమాయకుల నుంచి 547 కోట్లు కొల్లగొట్టిన 17 మంది సైబర్ నేరగాళ్ల ఆట కట్టించినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. వీరంతా సైబర్ నేరాలకు పాల్పడుతూ వచ్చిన డబ్బును మ్యూల్ ఖాతాలకు, ఆ తర్వాత సొంత ఖాతాలకు మళ్లించి సొమ్ము చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఆదివారం ఖమ్మం జిల్లాలోని బంజర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తాంబూరు గ్రామానికి చెందిన మోదుగు సాయి కిరణ్ గతేడాది డిసెంబర్ 24న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ కేసు విచారణ సందర్భంగా మొదట ఖమ్మం జిల్లా
కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్ను అరెస్ట్ చేసినట్టు సిపి తెలిపారు. నిందితుల వద్ద ఉద్యోగాలు చేస్తూ ఈ మోసంలో సహకరించిన వారు వచ్చి డబ్బును ఖాతాల్లోకి మళ్లించేందుకు అమాయకులతో మోసపూరితంగా ఖాతాలు ఓపెన్ చేయించారని, ఇలా మొత్తం 547 కోట్లు దోచేశారని తెలిపారు. ఈ మోసంతో సంబంధం ఉన్న మొత్తం 17 మందిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరంతా అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నేరస్తులతో జతకట్టి ఆస్ట్రేలియా, కంబోడియా తదితర దేశాల్లో కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నారట. వాటి ద్వారా మన దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు విదేశాల వారిని కూడా మోసగిస్తున్నారని సునీల్ దత్ తెలిపారట. దాదాపు 547 కోట్లు దోచుకున్నారంట వీళ్ళ మొత్తం 17 మంది టీం. మొత్తం వీళ్ళ మెయిన్ అడ్డా అంతా కూడా ఆస్ట్రేలియా, కంబోడియా దేశాల్లో ఉంది. వీళ్ళు అక్కడ కాల్ సెంటర్లు రన్ చేసి దేశవ్యాప్తంగా ఒక తెలంగాణ, ఏపీ కాదు, దేశవ్యాప్తంగా వాళ్ళు రకరకాల క్రైమ్స్కి పాల్పడ్డారు. ఒక వృద్ధ దంపతుల దగ్గర నుంచి 15 కోట్లు టోకరా వేసిరట వృద్ధ దంపతులకి. పాపం వాళ్ళకి తెలియని పరిస్థితి, లింక్ ఏదో వచ్చింది, వాళ్ళు క్లిక్ చేసారు, ఇక అంతే, కథం, ఇక ఖాతా మొత్తం ఖాళీ. జేడి లక్ష్మీనారాయణ వైఫ్కి సేమ్ ఇట్లనైతే మొత్తం నగదు కూడా టోకరా తాకట్టు పెట్టి ఆమె 500% రిటర్న్స్ ఇస్తామన్నారట వాళ్ళు, పెట్టుబడులు పెడితే. ఆమెకు తెలియక ఏదో లింక్ వస్తే, ఆ వాట్సాప్ గ్రూప్లో ఏదో లింక్ వస్తే ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసిరంట, లింక్ వచ్చిందంట, లింక్ క్లిక్ చేసింది, ఇన్వెస్ట్మెంట్ చేసింది, లాభాలు చూపిస్తుంది. కానీ ఆ లాభాలని డ్రా చేసుకునే పద్ధతి అక్కడ లేదు, ఆప్షనే లేదట, విత్ డ్రాప్ ఆప్షన్ అనేది. ఇక అంతే, మోసపోయామని తెలిసింది. ఇక నిన్న వాళ్ళు ఇక సైబర్ క్రైమ్కి వెల్లడించారు. మొత్తం ఇంట్లో ఉన్న, ఇప్పుడు ఆయన నగలు, ఆమె నగలు మొత్తం అన్నీ తాకట్టు పెట్టిందట. దాదాపు 10 కోట్ల 15 కోట్లు, 50 కోట్లెంతో ఆమె ట్రాన్స్ఫర్ చేసింది వాళ్ళకి. 50 కోట్ల దాకా విడుదల వారీగా 50 కోట్ల వారీగా ట్రాన్స్ఫర్ చేసింది. ఇక లాభాలు వస్తాయి కదా అని ఆమె ఆశించేసరికి అది కాస్త మొత్తం 56 కోట్లెంతో మొత్తం టోకరా వేసిన పరిస్థితి. మొత్తం ఇంట్లో ఉన్న సొమ్మంతా ఖాళీ చేశారట దీనికోసం. ఆమెకి తెలియదు, అవగాహన లేదట. మరి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, ఎవరో మెసేజ్ పెట్టిరట, ఇది ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంత వస్తుంది, ఇంత శాతం మేము ఇస్తాం, 500% మేము తిరుగు మీకు లాభాలు వస్తాయి అనేసరికి వీళ్ళు కొంత ఆశపడి, ఆమె కూడా ఏమంటే సరే ఆశపడి, సో వాళ్ళు చెప్పినట్టుగా చేసిందంటే, ఏదో యాప్ కూడా డౌన్లోడ్ చేయమంటే ఆ యాప్ స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసిందంట, దాంట్లో ఇన్వెస్ట్ చేసింది. ఇక అంతే, కథం. ఇక ఆ పైసలు మళ్ళీ తిరిగి రాలే. చూపిస్తుందంట లాభాలు వచ్చినాయి, ఇంత అమౌంట్ మీకు లాభం వచ్చిందని. కానీ అది విత్ డ్రా ఆప్షన్ అనేది లేదు అక్కడ. మరి విత్ డ్రా ఆప్షన్ లేకుండా మనం విత్ డ్రా చేసుకోవడానికి ఉండదు ఆ పైసలు. సో అప్పుడు తెలిసిందట ఇక ఇది మోసపోయాం ఇది ఇక, అప్పుడు తెలిసి అప్పుడు కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అది నిన్న. సో దాదాపు ఈరోజు వైద్య దంపతుల సొమ్ము చోరీ అట, 15 కోట్లట, 15 కోట్లు చోరీ చేసిరట. మరి డిజిటల్ అరెస్ట్. మరి వాళ్ళు ఏం చెప్పిర్రు పాపం, వీళ్ళు ఏం చేసారు, వీళ్ళు తెలిసి తెలియక ఏదైనా లింక్ నొక్కినా పోతాయి పైసలు. ఇంత ఘోరమైన సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి. పవన్ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అట, ఏపీ డిప్యూటీ సీఎంకు అరుదైన ఘనత అట. 5th డాన్ పురస్కారంతో పవన్ కళ్యాణ్ గౌరవించిన సోగో బూడో కండ్రి కై సంస్థ అట. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు వ్యక్తి అట పవన్ కళ్యాణ్. నిన్న హైదరాబాద్లో జరిగినట్టుంది ఇది ఈవెంట్. మార్షల్ ఆర్ట్స్ పట్ల అమిత శక్తిని చూపించే సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారట. ప్రాచీన జపానీస్ కత్తి సాము కళ కెంజుటూర్స్లో అధికారికంగా ప్రవేశం పొంది అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారట. జపాన్ సాంప్రదాయ యుద్ధ కళలో అత్యంత గౌరవమైన సంస్థలో ఒకటైన సోగో బూడో కండ్రి కై సంస్థ ఆయనకు 5th డాన్ 5వ డాన్ పురస్కారాన్ని అందించిందట. గోల్డెన్ డ్రాగన్ సంస్థ ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదును కూడా అందించింది. అలాగే జపాన్ వెలుపల సోకే మరుమత్సు సైన్స్లోని టాకెడా
షింగెంగ్ క్లాన్లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగాను పవన్ నిలిచారట. మార్షల్ ఆర్ట్స్ పట్ల 3 దశాబ్దాలుగా పైగా సాగించిన సాధన, పరిశోధన, అంకిత భావానికి నిదర్శనగా ఆయనకు ఈ ప్రతిష్టాత్మక గౌరవాలు దక్కాయని జనసేన పార్టీ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొందట. ప్రముఖ బూడో నిపుణుడు హన్సీ ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మహమ్మదీ మార్గదర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కేండోలో సమగ్ర శిక్షణ పొంది ఉన్నత స్థాయి నైపుణ్యం ప్రదర్శించారు. ఈ క్రమంలో సినిమా, శాస్త్రీయ యుద్ధ కళలు, యుద్ధ తత్వశాస్త్రాలను అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగలిగిన అతి కొద్ది మంది భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారట. ఆడిట్ లేకే అక్రమాలట, ధరణి లోపాలే ఆసరాగా స్టాంప్ డ్యూటీ స్కామ్ అట, భూభారతి వచ్చిన కొనసాగుతున్న దందా, ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి, 5 ఏళ్లుగా కన్నెత్తి చూడని జిల్లా రిజిస్టర్లట, ఆడిట్ చేస్తే వెలుగులోకి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అట. ధరణి పోర్టల్ అమల్లోకి రాగానే తహసీల్దార్లు జాయింట్ రిజిస్టర్లుగా మారారు. అప్పటి నుంచి లావాదేవీలను తనిఖీ చేసే ఆడిట్ వ్యవస్థ పూర్తిగా పడకేసిందట. దస్తావేజులు సరిగ్గానే ఉన్నాయా, ప్రభుత్వం నిర్ణయించిన స్టాంప్ డ్యూటీ కడుతున్నారా అని పరిశీలించాల్సిన జిల్లా రిజిస్టర్లు గత 5 ఏళ్లుగా అటువైపు చూడడమే మానేశారట. ఈ పర్యవేక్షణ లోపాన్ని, ధరణిలోని లొసుగులను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమాలకు తెరలేపారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం ప్రారంభించారట. స్టాంప్ డ్యూటీ స్కామ్ కూడా ఇందులో భాగమేననే చర్చ జరుగుతున్నది. అదే పరంపర భూభారతి వెబ్సైట్ అమల్లోకి కొనసాగుతున్నట్లు తెలుస్తున్నదట. అసలు రిజిస్ట్రేషన్లు బాధ్యతలు రెవెన్యూ శాఖకు అప్పగించడంతో మొదలైన ఈ దందాలో ఇంకెన్ని కోట్ల కొల్లగొట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అక్రమాలు సహకరించిన తెర వెనుకున్న అధికారులపై యాక్షన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారట. ధరణి పోర్టల్ రాకముందు భూ దస్తావేజులు, పని బాధ్యతలు, అధికారాన్ని స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖవే. రిజిస్ట్రేషన్ చట్టం 1908 ప్రకారం వాళ్ళు నిధులు నిర్వహించేవారు. భూ క్రయ విక్రయాలకు జిల్లా రిజిస్టర్ ఆడిట్ అధికారిక వ్యవహరించాలి. తమ పరిధిలోని అన్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను తనిఖీ చేసి ర్యాండమ్గా రిజిస్ట్రేషన్ దస్తావేజులను పరిశీలించాలట. స్టాంప్ డ్యూటీ లేవి తక్కువగా చూపిస్తే క్షేత్రస్థాయిలోనూ పరిశీలించే అధికారం ఉంది. స్టాంప్ డ్యూటీ తక్కువగా వేస్తే పెనాల్టీతో సహా సంబంధిత వ్యక్తుల నుంచి వసూలు చేస్తారు. జిల్లా రిజిస్టర్ ఆడిట్ అధికారుల పనితీరును రిజిస్ట్రేషన్ల శాఖ డిఐజీ, ఐజీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారట. గత ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 28న ధరణి చట్టం అమల్లోకి తీసుకొచ్చి జీవో 116 ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను తహసీల్దార్లకు కట్టబెట్టిందట. అప్పటి నుంచి జిల్లా రిజిస్టర్లు అటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదట. ఇక దీనివల్ల ఏమవుతుంది, ఇక లోపల పైసలు దండుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. ఇందాక మనం మాట్లాడుకున్నది అదే అధికారులు, వాళ్ళు లైసెన్సులు ఇస్తామని పైసలు దండుకుంటే వీళ్ళుగా భూముల పేరుతో పైసలు దండుకున్నారు. ఇష్టారాజ్యం. ఇక ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే భూమి కొనడానికంటే భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఇంకా ఎక్కువ పైసలు కావాలి. ఇంకో 10 లక్షల పైనే ఇంకా రిజిస్ట్రేషన్గా అయిపోతున్న పరిస్థితి ఇప్పుడు. ఇక వాడికి లంచాలు ఇచ్చి వీడికి లంచాలు ఇచ్చి దాని మీద క్లియరెన్స్ ఉన్నా కూడా దాన్ని క్లియర్ చేసే పరిస్థితి లేదు ఈరోజు. ఇక భూభారతి తీసుకొచ్చినంతే గతంలో ఆయన తీసుకొచ్చిన ఏదది ధరణి పోర్టల్ తీసుకొచ్చినంతే, భూభారతి తీసుకొచ్చినంతే ఇదే కంటిన్యూ అవుతుంది దందా. రైతు భరోసాకు దరఖాస్తులట. సంక్రాంతి తర్వాత నుంచి అవకాశం. కొత్త పట్టాదారుల నుంచి తీసుకునేలా సర్కార్ ప్లాన్ అట. అనంతరం భరోసా నిధులు విడుదలట. రైతు భరోసా కోసం కొత్త పట్టాదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. సంక్రాంతి తర్వాత అప్లికేషన్లు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే సిసిఎల్ నుంచి వానాకాలం సీజన్ తర్వాత పట్టాలు చేసుకున్న రైతుల జాబితాను వ్యవసాయ శాఖ తెప్పించుకున్నది. సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదలవుతాయని అంతా భావించారు. కానీ కొత్తగా పట్టాదారులుగా మారిన రైతులకు సైతం ప్రయోజనం అందించాలని భావిస్తున్నది. ఇందుకు ముందుగా స్థానిక
ఏఈఓల వద్ద దరఖాస్తులు చేసుకునేందుకు సర్కార్ ప్రకటన విడుదల చేయాలి. వచ్చిన అప్లికేషన్లు పరిశీలించిన తర్వాత జాబితాను ఉన్నతాధికారులకు పంపితే అప్పుడు కొత్త వారి జాబితా సిద్ధం కానుంది. కొత్తగా 70 నుంచి 80 వేల మంది అట రైతులు. ప్రభుత్వ దరఖాస్తు ప్రక్రియ చేపడితే కొత్తగా 70 నుంచి 80 వేల మంది రైతులకు రైతు భరోసా వచ్చే ఛాన్స్ ఉందట. దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ పథకం కింద లబ్ధి పొందే రైతుల సంఖ్య సుమారు 65 లక్షలు దాటుతున్నట్టు సమాచారం. ప్రభుత్వం గత వానాకాలం సీజన్లో 1,06,000 ఎకరాలకు 69.40 లక్షల మంది రైతులకు 8,744 కోట్లు పంపిణీ చేసిందట. ఈసారి కొత్తగా పట్టాదారులు చేసుకున్న వారు చేరనున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం మాత్రం కేవలం సాగు చేసే వారికే పెట్టుబడి సాయం అందించాలనే నిబంధనను విధిస్తే మొత్తంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గనుందట. శాటిలైట్ సర్వే ఆధారంగా సాగు చేసిన భూములకు మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తుందట. ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేసింది. ఇందుకోసం ప్రభుత్వ వ్యవసాయ యూనివర్సిటీతో కలిసి పంట భూములను గుర్తించే పనిలో వ్యవసాయ శాఖ బిజీగా ఉన్నది. గతంలో వానాకాలం సీజన్కు ముందు ప్రభుత్వం 3 మంత్రులతో కూడిన కమిటీ వేసింది. వారు పలు జిల్లాల్లో పర్యటించి సాగు చేయని భూముల లెక్క తేల్చారట. ప్రస్తుతం జరిగే సర్వే ఆధారంగా ప్రభుత్వం అనర్హులను తొలగించి పంట సాగు చేసే రైతుల ఖాతాలోనే నగదు జమ చేయనుందట. ప్లస్ ఇంకోటి కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని చెప్పి ఎవరైతే కౌలు రైతులు ఏదైతే కౌలు చేస్తూ ఉన్న పొలం ఉందో ఆ పొలం ఓనర్లకు పడుతుంది అది. సో దాన్ని కూడా మారుస్తామని చెప్పారు, కానీ ఇక్కడ ఎట్లాంటి క్లారిటీ దాని గురించి ఇవ్వలేదు. సో ఇంకొకటి ఏంటంటే గత ప్రభుత్వంలో ఇదే రైతు భరోసా అంశానికి సంబంధించి పుట్టలకి గుట్టలకి ఇళ్ళకి అన్నిటికీ వేసారు. ఫామ్ హౌసులతో సహా ఆ రైతు భరోసా తీసుకున్నారు. సొంత పార్టీ నేతలకే ఎక్కువ శాతం పైసలు వెళ్ళినాయి అందులో. సో ఇప్పుడు అట్లా కాకుండా నిజంగా రైతుకి ఈ పైసలు అందితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితులు. అలానే కౌలు రైతులకు కూడా పొలం ఓనర్ల కంటే ఆ భూమి ఓనర్ల కంటే రైతులు ఎవరైతే కౌలు చేస్తూ ఉన్నారో ఆ కౌలు రైతుల అకౌంట్లో పడేటట్టు చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా మేలు అది. ఎందుకంటే అతను ఎక్కడో ఢిల్లీలోనో అమెరికాలో ఉంటాడు, కౌలుకి ఇస్తాడు, ఆ భూమి పైసలు ఈ పైసలు కూడా తీసుకునే పరిస్థితి. సో ఎవరైతే స్వచ్ఛందంగా అక్కడ సాగు చేస్తున్నారో వాళ్ళ అకౌంట్లో నేరుగా పడితే బెటర్. సంక్రాంతి మగవాళ్ళ స్పెషల్ అట. ఆడవాళ్ళకు ప్రవేశం లేదంటే స్వామివారికి పురుషుల స్వయం పాకం అట. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో వింత సాంప్రదాయం అట. పండుగలు జరుపుకునే విషయంలో మగవాళ్ళ కంటే ఆడవారికి అవకాశాలు ఎక్కువ. కానీ ఏపీలోని అన్నమయ్య జిల్లా పరిధి రాజంపేటలో మగవాళ్ళ కోసమే ఒక ప్రత్యేక పండుగ ఉండడం విశేషమట. అసలు విశేషం ఏంటంటే ఈ పండుగలో స్త్రీల ప్రవేశం నిషేధం అట. వివరాల్లోకి వెళ్తే ప్రతి ఏడాది సంక్రాంతికి ముందు రాజంపేట మండలం తిప్పయ్యపల్లిలో మగవాళ్ళ పండగ పేరుతో సంక్రాంతి కంటే ముందుగా వచ్చే ఆదివారం రోజున జరుపుతారు. అందులో భాగంగానే పురుషులతో పొంగలను తయారు చేయిస్తారట. ఈ సందర్భంగా అక్కడి సంజీవరయ్య స్వామి గుడిలోనికి ఆడవారికి ప్రవేశం పూర్తి నిషేధం అట. పండగ సమయంలో పూజలు చేసేది, పొంగళ్ళు వండేది పూర్తిగా మగవారేనట. ఆడవారు బయట నుంచే దేవతా మూర్తులకు దండం పెట్టుకుంటారట. ఆ రోజు ఊరికి సంబంధించిన వారు దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా తప్పకుండా వస్తారట. కట్టెల నుంచి వంట సామాగ్రి వరకు అన్ని మగవారే సమీకరించుకుంటారు. స్వయంపాకం చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారట. అదేవిధంగా ఈ ప్రసాదం ఆడవారు తినకూడదనే నిబంధన కూడా అమల్లో ఉందట. ఇక్కడ ఈ వెరైటీ పండుగ దశాబ్దాలుగా కొనసాగుతున్నదట. అయితే ఈ పండుగ వెనుక ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. 1516లో తిప్పయ్యపాలె గ్రామంలో కరువు కాటకాలు రాగా గ్రామానికి వచ్చిన సాధువు ఆంజనేయ స్వామికి ఆలయం నిర్మించి మగవాళ్ళు మాత్రమే స్వయంగా స్వామివారికి ప్రసాదం చేసి నైవేద్యంగా నివేదించాలని సూచించారట. ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు ఆలయ ప్రవేశం చేయకూడదని చెప్పి
ఆంజనేయ స్వామి విగ్రహంపై బీజాక్షరాలు రాసిన అందరి ముందే మాయమైనట్లు గ్రామస్తులు చెబుతున్నారట. అయితే సాధువు రూపంలో వచ్చింది ఆంజనేయ స్వామి అని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. అందుకే స్వామి వారిని రాయుడిగా కొలుస్తారట. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ అట. జనసేనతో పొత్తు లేదు. బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్ రామచంద్రరావు క్లారిఫై చేసిరన్నమాట. రాష్ట్రంలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు క్లారిటీ ఇచ్చారట. తాము ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చాటామన్నారట. ఏం చాటిరు? 600. కనీసం బోర్డర్ కూడా క్రాస్ చేయని పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎట్లా ఉంటుందో తెలియదు ఇక బీజేపీ పరిస్థితి. ఎక్కడికక్కడ కనీసం 3వ ప్లేస్కి కూడా రాని పరిస్థితులు ఉన్నాం. బోర్డర్ కూడా టచ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మనం ఏం చేయలేడ. మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ మీ అధికారులు కానీ మీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇదే బాటలో ఉంటే, ఇప్పుడు ఎలా అయితే నిద్రపోతూ ఉన్నారో ఇదే బాణీలో కనుక ఉంటే, రేపు అనరోజు అదే మున్సిపల్ ఎన్నికల్లో కూడా డిపాజిట్ కూడా దక్కలేని పరిస్థితులకు వస్తాం. ఇది వాస్తవం. ఇది జనసేనతో పొత్తు పెట్టుకుంటారా లేకపోతే ఇంకో పార్టీతో పెట్టుకుంటారా మీ ఇష్టం. కానీ ఇక్కడ తెలంగాణలో బీజేపీ పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చాటామన్నారట. ఆదివారం పార్టీ ఆఫీసులో ఉపాధి పథకంపై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారట. జనసేన తెలంగాణలో పోటీ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఏపీలో కూటమిగా ఉన్న తెలంగాణలో ఉండాలని నిబంధన ఎక్కడా లేదన్నారట. సింగిల్గా పోటీ చేసి అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ను దెబ్బతీస్తామని పేర్కొన్నారట. భూభారతిలో లోపాయిభూష్టమట. కాంగ్రెస్ నేతల ప్రచారం ఆర్భాటమేట. పోర్టల్లో మార్పులు తీసుకురావాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ ఉన్నారు. భూభారతి కాస్త భూహారతిగా మారిపోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారట. అత్యంత లోపాయిభూష్టంగా రూపొందించిన సాఫ్ట్వేర్ను ఉపయోగించుకుని కొందరు కేటుగాలు ఏకంగా పోర్టల్కే కన్నం వేశారని గుర్తు చేశారు. 1 కాదు 2 కాదు ఏకంగా 42 కోట్లు కొల్లగొట్టారని, ఇవి 2 జిల్లాల్లో వెలుగు చూసిన అక్రమాలు మాత్రమేనని, గుట్టు చప్పుడు కాకుండా అక్రమాలు మింగి ఇంకెంత ఉన్నదోనని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారట. ధరని బంగాళాఖాతంలో పడేసి పటిష్టమైన భూభారతి చట్టం తీసుకొచ్చామని సీఎం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు ఉత్తి ఆర్భాటమేనని తేలిపోతుందన్నారు. ధరణిలో ఆడిటింగ్ ఆప్షన్ లేదని, భూభారతిలో ఈ ఆప్షన్ తెచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. కానీ అది కూడా అంతంత మాత్రమేనని, తాజా అక్రమాలతో తెలిసిపోయిందని పేర్కొన్నారు. ప్రచార ఆర్భాటాలు మాని రైతులకు మేలు చేసే భూభారతి సంస్కరించాలని, అక్రమాలు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని అక్రమాలకు అవకాశం లేకుండా పోర్టల్లో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేసిరట. సెక్రటరియట్లోనే థ్రిల్లర్ సినిమా అట. మంత్రికి తెలియకుండా సినిమా టికెట్ రేట్లు పెంచుతున్నది ఎవరట. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డిని చూస్తే జాలేస్తుందట. చిల్లర రాజకీయాలతో సినీ పరిశ్రమ నాశనం. బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్షన్ థ్రిల్లర్ సినిమా నడుస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు వ్యంగ్యస్త్రాలు సాధించారట. ఓవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తున్నదని, మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి తనకు తెలియదని, తన దగ్గరికి ఫైల్ రాలేదని నిస్సహనంగా చేతులెత్తేశారని ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారట. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తుందని పేర్కొన్నారు.
శాఖ ఒకరిది, పెత్తనం మరొకరిది, జీవో ఇచ్చేది ఇంకొకరు అన్నట్లు పరిస్థితి మారిందని తెలిపారు. రేవంత్ రెడ్డి నడుపుతున్నది సర్కారా లేదా సర్కస్ కంపెనీ అని నిలదీశారట. టిక్కెట్ల ధర పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయమని పేర్కొన్నారట. తాను ఈ సీట్లో ఉన్నంత కాలం సినిమా టిక్కెట్ రేట్లు పెంపు ఉండబోదని సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు. బెనిఫిట్ షోలు ఉండబోవని, ఎవరికి స్పెషల్ ప్రివిలైజేషన్ ఉండదని మైక్ పట్టుకుని ఉదరగొట్టారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇప్పటికే 3 సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారని, మరో సినిమాకు కూడా జీవో ఇవ్వడానికి సిద్ధమయ్యారని ఆరోపించారట. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఓ హీరో సినిమాపై కక్ష గట్టారని, సీఎం పేరు మారిపోయినందుకు మరో హీరోను జైలుకు పంపించారని హరీష్ రావు ఆరోపించారట. 10 ఏళ్ళు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నామని తెలిపారు. అందుకే ఇవాళ తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగిందన్నారు. అహంకారం, పిచ్చి చేష్టలు, చిల్లర రాజకీయాలతో పరిశ్రమను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వారిని కూడా రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటన్నారు. సినిమా టిక్కెట్ల రేటును శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరు, ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో త్వరలోనే బయట పెడతామని హెచ్చరించారట. ఈ సినిమా రేట్ల కమిషన్ల దందాపై గవర్నర్ దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సో ప్రధానంగా కనపడుతున్న వార్తలు ఇవి. సో ఏదైనా కానీ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఏ మేరకు దీన్ని ఇట్లా ఖరారు చేస్తారు, 42% పార్టీ పరంగా ఇవ్వడానికి పార్టీ సిద్ధమవుతున్నట్టుగా కనపడుతూ ఉంది. మరి ఆల్రెడీ ఇప్పుడు బీసీలు మరొక నినాదం బయటికి తీసుకొస్తా ఉన్నారు. 17% మాకు రిజర్వేషన్ కల్పించినప్పటికీ దాదాపు 50% బీసీలు సర్పంచ్లుగా గెలిచారు. మరి ఇప్పుడు 42% మా నినాదం కాదు, మాకెంతో మాకంత కావాలి, 56% మీరు నిర్ధారించింది, అదే 56% మాకు కావాలనేది వాళ్ళు అడుగుతున్నమాట. మరి దీని మీద ప్రభుత్వం మళ్ళీ పోటీ నెలకొనే పరిస్థితి ఉండబోతుంది. ఎలా ఉండబోతుంది, అసలు ఈ ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు చేయబోతున్నారు అనేది తెలియాల్సి ఉంటుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.